శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమతి వివివి కామేశ్వరి గారు రాసిన చెల్లియో చెల్లకో అనే కథను విందాం. ఈ కథ కెనడా టొరంటోలో నెల్లుట్ల నవీన్ చంద్ర గారి నేతృత్వంలో జరిపిన కథల పోటీలో ఎంపిక చేయబడి తూర్పు పడమరల ఏకత అనే కథల సంకలనంలో ప్రచురింపబడిన కథ. ఇక కథలోకి వెళ్దాం. ఇదిగో నీలాంటోడుతో పెట్టుకున్నాను చూడు, అందుకు నన్ను నేను అనుకోవాలి. అసలే నీకు పరిజ్ఞానం తక్కువ, పరధ్యానం ఎక్కువ. ఈ నెల పాకెట్ మనీ జాగ్రత్తగా వాడుకో అంటూ 4 500 నోట్లు చేతిలో పెట్టింది కరుణ. మా ఫ్రెండ్స్ ముందు తలెత్తుకోలేకపోతున్నాను. మరీ 2000 ఇచ్చావు, ఇంకో 1000 రూపాయలు పెంచొచ్చు కదా, ఒంటి చేత్తో ఇంటెడు చాకిరీ చేస్తున్నాను అంటూ కాళ్ళు పట్టుకోలేక చేతులు పట్టుకొని బ్రతిమిలాడాడు కరుణాకర్. ఫ్రెండ్స్ అట ఫ్రెండ్సు, నీ మేలు కోరుకునే సరైన వాళ్ళు ఒక్కరంటే ఒక్కరైనా ఉన్నారా? ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో, ఇంతకు మించి ఒక్క పైసా కూడా పెంచేదే లేదు. నువ్వొక చెల్లని నోటువని తెలిసినా ప్రేమ ముసుగును వేస్తున్నావని గ్రహించలేని నేను, నువ్వు నాకు తగినవాడివి కావని మా అమ్మ ఎంత మొత్తుకున్నా వినకుండా నీ మాయలో పడి నన్ను నేను మోసం చేసుకున్నాను. చిర్రుబుర్రులాడింది కరుణ. ఆఫీస్ నుంచి తెచ్చిన హ్యాండ్ బ్యాగ్ని, దానిలోని జీతాన్ని బీరువాలో భద్రంగా పెట్టి లాక్ చేస్తూ ఉంది. 3 ముళ్ళు వేయించుకునే ముందు, నాతో 7 అడుగులు వేసే ముందు ఏమన్నావో మర్చిపోయావా డియర్ అంటూ వేడివేడి టీ కప్పునందిస్తూ అడిగాడు కరుణాకర్. అందుకేగా భరించాల్సిన భర్తవి నువ్వైనా నోరు మూసుకొని మెడలో తాళిని తీయలేక, మొగుడుగా నిన్ను వదల్లేక భరిస్తున్నాను అంటూ చివాలున లేచింది ఖాళీ కప్పు ట్రేలో పెడుతూ. మరో మాటకి తావివ్వకుండా టవల్ భుజం మీద వేసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్న భార్యని ఏమీ అనలేక మౌనంగా వంటగదిలోకి వెళ్ళాడు. యుద్ధంలో గెలవలేక వెన్ను చూపిన వీర సైనికుడిలా గరిటె తిప్పడానికి. రాత్రికి డైనింగ్ టేబుల్ మీద అమర్చిన డిన్నర్ ఊరిస్తోంది. ఆవురావురుమని త్వరగా తినాలనిపించేలా ఉంది. అయినా కరుణకి ఆకలి అనిపించక అలసిన శరీరం, మనసు విశ్రాంతిని కోరుతుంటే బెడ్రూంలో పడకపై వాలింది. ఒక చేతిలో వాటర్ బాటిల్, మరో చేతిలో రోటీలను పాలక్ పన్నీర్ కర్రీతో తళతళా మెరుస్తున్న స్టీల్ ప్లేట్లో తీసుకొచ్చిన కరుణాకర్ వాటర్ బాటిల్ టేబుల్ మీద పెట్టి లైట్ వేసి, ప్లీజ్ కరుణ, మధ్యాహ్నం లంచ్ ఎప్పుడు చేశావో ఏంటో, లేచి కొంచెం తిని పడుకో. పొద్దుట్నుంచి నేను కూడా ఏమీ తినలేదు. నువ్వు తింటే నేను కూడా తింటాను. నాకు చాలా ఆకలిగా ఉంది. తర్వాత నిన్నస్సలు పలకరించను, సతాయించను, నీ జోలికి రానే రాను. సరేనా? నీకు తోచినంతే ఇవ్వు. అసలు ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదు. నా మీద నీకు కోపం రావడంలో ఏ తప్పు లేదు. ఈ చెల్లని నోటుని భరిస్తున్నావుగా, అదే 10,000 అన్నాడు మెల్లిగా కదుపుతూ. నన్నొదిలేయ్, నాకు ఆకలిగా లేదు. కావాలంటే నా వాటా కూడా నువ్వే తిని పడుకో. ఆఫీస్లో పని చాలా ఎక్కువ అవడంతో చిరాగ్గా ఉంది అంటూ విసురుగా అటు తిరిగి పడుకుంది కరుణ. కరుణ మంకుపట్టు గురించి తెలిసిన కరుణాకర్ భార్య తినకుండా తనొక్కడే తినలేక మరో మంచం మీద మూడెంక వేసి పడుకున్నాడు. నిజానికి కరుణ కోసం బాక్స్ పెట్టాక తనకి కూర మిగల్లేదు. నెలాఖరు కావడంతో నీ జేబుకి నాకు తేడా లేదు అని ఆట పట్టిస్తున్నట్టు బియ్యం డబ్బాలో అట్టడుగున ఉన్న గుప్పెడు బియ్యాన్ని పోగు చేసి కరుణ కోసం 4 మెతుకులు వండి పంపించాడు. అందుకే ఉదయాన తాగిన ఆ ఒకే ఒక్క కప్పు కాఫీ తప్ప పొట్టలో ఏమీ పడలేదు. కొంచెం సేపటికి ఉలిక్కిపడి లేచిన కరుణని టేబుల్ మీద మూతపెట్టిన ఫుడ్డు వెక్కిరిస్తున్నట్టు అనిపించింది. దానితో పాటు కరుణాకర్ పడుకున్న తీరు చూస్తే బాధగా అనిపించింది. గోడ గడియారం మరో 15 గంటకి 12 గంటల్ని కొట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ప్రేమ పేరుతో పెద్దల్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకుందని గుర్తు చేస్తూ గుండెలపై తాళి దర్శనమిచ్చింది. ఎంతైనా ఆడమనసులోని అమ్మతనం ఆగలేకపోయింది. తెల్లవారితే శనివారం. ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని ఆరాధించే కరుణాకర్ పచ్చి గంగ కూడా ముట్టడనే విషయం గుర్తొచ్చి, పాపం నా కోసం తినకుండా పడుకున్నాడు అనుకుని లేపి భర్తకి తినిపించి తను కూడా తిని తిరిగి పడుకునే ప్రయత్నంలో
అటు ఇటు దొర్లుతూ గతంలోకి తీసుకువెళ్తానని మారాం చేస్తున్న మనసు గారడీకి లొంగిపోయింది కరుణ. తండ్రి రూపురేఖల ఆనవాలు కూడా తెలియక ఊహ తెలిసిన నాటి నుండి అమ్మ సాంగత్యం తప్ప మరెవ్వరి ఆదరణ అనురాగాలకి నోచుకోని కరుణకు చదువుల సరస్వత అన్నట్లు అన్నిట్లోనూ మొదటి స్థానంతో పాటు స్కాలర్షిప్ను కైవసం చేసుకోవడం ప్రైమరీ నుంచే అలవాటయ్యిందేమో. అది అలా గ్రాడ్యుయేట్ అయ్యేదాకా కొనసాగింది. పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని కాలేజ్ క్యాంపస్లోనే జాబ్ రావడంతో మరో ఆలోచన లేకుండా వెంటనే చేరిపోయింది. ప్రతిరోజులానే ఆఫీస్కి ట్రైన్లో అప్ అండ్ డౌన్ సర్వీస్ చేసే కరుణ జీవితాన్ని మలుపు తిప్పిన ఆ రోజు, కరుణ ప్లాట్ఫామ్పై కదలడానికి సిద్ధంగా ఉన్న రైలెక్కే ప్రయత్నంలో కాలు స్లిప్ అయి కింద పడబోతుండగా ఒక బలమైన చెయ్యి ఆమె చేతిని పట్టుకొని పడకుండా ఆపి రైల్లోకి లాగడం. ఈ సందట్లో కరుణ కాలి చెప్పు రైలు కింద పడడంతో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దిగి తీసిచ్చిన ఆ యువకుడి ధైర్యం ఆమె మనసును దోచుకుంటుంటే కృతజ్ఞతలు తెలుపుతూ అడిగి తెలుసుకున్న అతడి పేరు ఆకట్టుకోవడంతో మనసు పారేసుకుంది. తనను ప్రమాదానికి గురవ్వకుండా కాపాడిన అతని మంచి మనసుకి దాసోహం అయ్యానని గుర్తించి అతడు కాపాడిన ఈ జీవితాన్ని అతడికే అర్పించాలని ఆ క్షణమే నిర్ణయించుకుంది. దాంతో వారిరువురి పరిచయం పరిణయం దాకా దారితీసింది. వివరాల్లోకి వెళ్తే అప్పుడు తెలిసింది కరుణాకర్ చదివింది 10th అని, ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేశాడని, అతని తండ్రి ప్లాట్ఫామ్ మీద పళ్ళమ్ముకుంటాడని. ఆ దేవుడు నన్ను తీసుకెళ్లకుండా మీ నాన్ననెందుకు తీసుకెళ్లాడా అనే ప్రశ్న 15 ఏళ్లుగా నా కంటి మీద కునుకు పడనీయకుండా వేధించేది. దానికి సరైన సమాధానం ఇప్పుడు దొరికింది. ఆనాటి రైలు ప్రమాదంలో నా ప్రాణం పోయి ఆయన ఉండుంటే ఇప్పుడు నువ్వే స్వతంత్రంగా తీసుకున్న ఈ తప్పుడు నిర్ణయానికి అదే గుండె ముక్కరై గిలగిలలాడేవారు. కానీ ఆ బాధంతా ఇప్పుడు నాకు మాత్రం తప్పట్లేదు అని తల్లి కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్నా పట్టించుకోలేదు. అప్పటికే పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిన తండ్రి లేని కరుణకు తల్లి వేదన పెద్దవాళ్ల మాటలు చెవికెక్కకపోగా, మా పేర్లు మనసులు రెండూ కలిశాయి. ప్రాణాలకు తెగించి మరీ నా కోసం కదులుతున్న రైలు కిందకి దిగాడు. అది చాలదా నేను సుఖపడతానని తెలియడానికి? కులం, గోత్రం, డబ్బు, దశకం, హోదా చూసి ప్రేమించాలా? నా 5 అంకెల జీతానికి అతని కష్టం కలిస్తే చాలు మేము నలుగురిలో గౌరవంగా బతకడానికి. నేను మా నాన్న పేరు నిలబెట్టి చూపిస్తాను అని బంధువులను అందర్నీ ఎదిరించి పనిగండం ఉన్న కరుణాకర్ను పెళ్లాడింది. కరుణాకర్కి పనిగండవని కరుణ తీర్మానించటానికి కారణం లేకపోలేదు. పెళ్ళైన వెంటనే తను పనిచేసే ఆఫీస్ దగ్గరలోనే తెలిసిన వాళ్ల దగ్గర హెల్పర్గా పనికి కుదిరించింది. 1 నెల జీతం కూడా కళ్ళ చూడకముందే గొడవపడి అక్కడ పని మానేశాడు. ఆ రోజు మొట్టమొదటిసారి తను తీసుకున్న నిర్ణయం సరైనది కాదేమో అనే అనుమానం కరుణలో తొంగి చూసింది. కానీ తోటి ఉద్యోగి, మీ ఆవిడకి నీకంటే జీతం ఎక్కువ, పైగా నీకంటే ఎక్కువ చదువుకుంది, అందులోనూ అందగత్తె, అలాంటి అమ్మాయిని అంత తేలిగ్గా బుట్టలో ఎలా పడేశావు? అయినా ఇంత బలహీన మనస్కురాలు రేపు ఇంకెవరికీ పడదని గ్యారంటీ ఏమిటి అని తన గురించి చీప్గా మాట్లాడాడు అన్న కోపంతో చితక్కొట్టాడన్న అసలు కారణం తెలిసి అమాంతంగా అతడిపై ప్రేమ రెట్టింపైంది కరుణకి. ఇంకో చోట చేరిస్తే ఆ ఆఫీసర్ కొడుకు స్కూలు నుంచి తీసుకొస్తుంటే కాల్తో తన్నాడని వాడి వీపు విమానం మోత మోగించటంతో ఉద్యోగం ఊస్టింగ్ అయ్యింది. ఆ రోజైతే ఇల్లు రణరంగమే అయింది. ఏదో ఊహ తెలియని పసిపిల్లాడు. ఆ పిల్లాడు చేసిన పనికి తిరిగి కొట్టి అంత గొడవ చెయ్యాలా? అయినా తమరు చదివిన ఇంతోటి చదువుకి ఇటువంటి పనులు కాక కలెక్టర్గిరి వెలగబెడతానని ఆశపడుతున్నావేమో. మన స్థాయి ఎరిగి సర్దుకుపోవాలి. నేను నీతో సరిపెట్టుకోవడం లేదా అని కరుణ వెటకారం చేసింది. వరస పెట్టి చూస్తే ఏ పనిలోనూ గట్టిగా 1 నెల రోజులు కూడా నిలబడలేదు. అందుకే అతగాడికి పనిగండం ఉందని మైండ్లో ఫిక్స్ అయింది కరుణ. ఒకరోజు పనులన్నీ చేసుకుని ఆఫీస్కి సమయానికి చేరుకోకపోవడంతో టైం సెన్స్ లేదని బాసు అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. ఇంటికొచ్చి
చిందులు శివాలు తొక్కుతుంటే మొత్తం ఇంటి పనులన్నీ తన నెత్తిమీద వేసుకున్నాడు కరుణాకర్. అలా కరుణ ఊహించుకున్న దానికి భిన్నంగా జీవితం తలకిందులయ్యిందన్న బాధ కాలిలో ముల్లులా, కంటిలో నలుసులా సతాయిస్తున్నా నలుగురిలో తలదించుకొని బతకలేక బింకాన్ని సడలనేయకుండా నెట్టుకొస్తోంది. ఉదయం ఆఫీస్కి వెళ్ళగానే వర్క్ ఎక్కువగా ఉండడంతో పనిలో సీరియస్గా మునిగిపోయి లంచ్ టైం అయిన విషయం కూడా చూసుకోలేదు. పక్క సీట్లో ఉండే వనజ క్లర్కు కాంతారావు చెవిని కొరుకుతోంది. కరుణకు వాళ్ళ ఆయన హెల్ప్ ఉంది, అందుకే ఫుల్ ఫ్లెజ్డ్గా పనిచేస్తోంది. ఇంటా బయట కష్టపడే నాలాంటి వాళ్ళకి అది సాధ్యపడదు సార్ అని. అంతటితో ఊరుకోక, ఎంతైనా తెలివిగలది, పని మనిషిని వంట మనిషిని పెట్టుకుంటే సగం జీతం అట్టే పోతుంది, ఇక బతకడానికి ఏం సరిపోతుంది అని మొగుడికి ఆ పనులన్నీ పురమాయించింది అని సాగదీసింది. వనజ నోరు ముళ్ళకంపని తెలిసి అటువంటి మనిషితో అనవసరం అని వినపడినా వినపడినట్లు ఊరుకుంది. కానీ మనసు కుతకుతలాడుతుంటే ఆ చిరాకంతా భర్త మీద చూపించిన తన అవివేకానికి అర్థం లేదని పశ్చాత్తాపపడింది. తను ఎంత విసుగు చూపించినా సహనంతో ఓర్చుకుంటున్న కరుణాకర్ను ఏమీ అనకూడదని, ఇంకోసారి తన వైపు నుంచి అలాంటి తప్పు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని గట్టిగా ఒట్టు పెట్టుకుంది. ప్రభాత సూర్యుడి కంటే ముందే వచ్చి కాలింగ్ బెల్ కొట్టిన కరుణాకర్ తండ్రి సూర్యుడు తలుపు తీసి చకచకా పనులు చక్కబెడుతున్న కొడుకును చూసి, చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో పనులన్నీ చేసేవాడని, దాంతో చదువు మీద శ్రద్ధ పెట్టకపోవడంతో అటకెక్కిందని, ఇప్పుడు పెళ్ళై భార్య వచ్చిన పనులు చేసుకోవడం తప్పడం లేదని తెగ బాధపడ్డాడు. ఒక వారం రోజులుండి ప్రేమించి పెళ్లి చేసుకున్న కొడుకు కాపురం, కోడలి చేతి వంట రుచి చూడాలని ఎంతో ఆశగా వచ్చాడేమో. అక్కడి పరిస్థితులు చూసి ఒక్క సంపాదనతో ఇల్లు గౌరవంగా నడుపుతున్న కోడలిని ఏమీ అనలేక వాళ్ల అన్యోన్యత చూసి వచ్చిన దారే ఎంచక్కా వెళ్ళిపోయాడు. కరుణ ఇచ్చిన పాకెట్ మనీతో కొనుక్కున్న పుస్తకాల గుట్టతో కుస్తీ పడుతూ కరుణాకర్, వంటింట్లో చేతులు కాల్చుకుని ఆఫీస్కి పరుగులు తీస్తూ కరుణ. అలా ఓ 3 నెలలు గడిచేసరికి ప్రైవేటుగా గ్రాడ్యుయేషన్ మొదలుపెట్టి 3 ఏళ్లలో కరుణ టీచింగ్తో కంప్యూటర్ కోర్స్ కూడా కంప్లీట్ చేశాడు స్వతసిద్ధంగా తెలివైన కరుణాకర్. పర్సనల్ లోన్ 10 లక్షలు తీసుకున్న కరుణ తండ్రి పేరు మీద పెట్టిన ఆనంద్ ఇన్స్టిట్యూట్ రిబ్బన్ కటింగ్కి తల్లికి మామగారికి ఆహ్వానం పంపింది. తన నిర్ణయం సరైనదే అన్న ఆనందం వారి కనులలో చూసిన తృప్తితో చాలా కాలం తర్వాత నిశ్చింతగా భర్త గుండెల మీద వాలింది. నా మీద అపార నమ్మకంతో ఈ చెల్లని నోటు మీద నీ జీవితాన్నే పెట్టుబడి పెట్టిన నీకు 10 లక్షలు ఒక లెక్క కాదు, నీ నమ్మకాన్ని వమ్ము చేయను అని కరుణాకర్ అంటుంటే, ఇంకెప్పుడు మీకు బాధ కలిగించేలా మాట్లాడను, చెల్లియో చెల్లకో నేను చేసిన తప్పులు అంటూ భార్య చారెడంత కళ్ళల్లోని ఆనందాన్ని అపురూపంగా చూస్తూ నోటికి మరింత ప్రేమతో తాళం వేస్తుంటే, వారిద్దరి జీవితాల్లోనూ అనూహ్యమైన మలుపు రావడానికి కారకురాలిని అనే విజయ గర్వంతో బుక్షెల్ఫ్లోని కరుణ మనసుకు దర్పణమైన డైరీ పేజీలను రెపరెపలాడిస్తోంది గిరిగరమని విష్ణుచక్రంలా తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ సహకారంతో. సమాప్తం. ఈ మధ్య కాలంలో పెద్దవాళ్లు చేసిన పెళ్ళిళ్ళైనా, పిల్లలు కోరి చేసుకున్న పెళ్ళిళ్ళైనా చిన్న చిన్న అపార్థాలతోనే విడిపోతున్నారు. అలా కాకుండా ఒక్కసారి కమిట్ అయితే ఎంతటి నష్టాన్నైనా ఎదిరించే శక్తి, భరించే శక్తి రెండూ ఉండాలి. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సందేశాత్మక, వినోదాత్మక, సామాజిక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.